సో డియర్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? సో ఈరోజు మీకు 10th క్లాస్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనే ఒక చాప్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఇది ఒక 10th క్లాస్కే కాదు, రేపు ఇంటర్ ఫస్ట్ ఇయర్కి, సెకండ్ ఇయర్కి, థర్డ్ ఇయర్కి, ఇంకా మీరు ఫ్యూచర్లో రాయిపోయే జేఈఈ ఎగ్జామ్స్కి, అలాగే ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ కూడా ఇది మంచి ఫౌండేషన్ చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేది. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటే ఏంటి, దాని యొక్క డెఫినేషన్ ఏంటో చూద్దాం. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డెఫినేషన్ రాస్తున్నాను. సో వాట్ ఈస్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్? An equation of the form ax square plus bx plus c is equal to 0 is called quadratic equation. QU అంటే quadratic equation. సో ఏదైనా సరే ఒక ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఈ ఫామ్లో ఉన్నదాన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. ఇన్ ద వేరియబుల్ ఎక్స్. రైట్. ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0లో మనకి 3 టర్మ్స్ కనిపిస్తున్నాయి. ఒకటి ax స్క్వేర్, రెండు bx, మూడో టర్ము c ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 3 టర్మ్స్ ఉంటాయి చూసారా, ax స్క్వేర్ bx c, 3 టర్మ్స్కి 3 నేమ్స్ ఇచ్చారు. 3 నేమ్స్తో డినోట్ చేస్తాం. ఈ ax స్క్వేర్ని మనం క్వాడ్రాటిక్ టర్మ్ అంటాం. ax స్క్వేర్ని క్వాడ్రాటిక్ టర్మ్, bxని లీనియర్ టర్మ్ అంటాం. bxని లీనియర్ టర్మ్ అంటాం. సిని కాన్స్టెంట్ అంటాం. సి ఆబ్వియస్గా we call it as a constant. So here ax square we call it as a quadratic term, bx is called linear term, c is called constant term. In a quadratic equation there must be ax square term. This quadratic term should be there. bx plus c constant, this linear term and constant may lie may not lie. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ 3x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సరే, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ cలో మనకి ఇక్కడ ABC 3 నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఏమిటా ABC చూద్దాం. ఇక్కడ ABCలు రియల్ నెంబర్స్ అయి ఉండాలి అండ్ a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఆబ్వియస్గా. ఎందుకంటే a 0 అవటం వల్ల ఏమవుతుంది, మనకి 0x స్క్వేర్ అంటే అసలు ఎక్స్ స్క్వేర్ టర్మే ఉండదు. అప్పుడు bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0, అది ఒక లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. ఆ చాప్టర్ డిఫరెంట్. ఓకే. సో అందుకన్నా మనం ఏ నాట్ ఈక్వల్ టు 0 ఎందుకన్నామంటే కంపల్సరీగా ax స్క్వేర్ టర్మ్ అనేది ఉండాలి, ఎక్స్ స్క్వేర్ టర్మ్ అనేది ఉండాలి. సో ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ద వేరియబుల్ ఎక్స్. సరే, y స్క్వేర్ మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 0. This is also called a quadratic equation in the variable y. Sir, here there is no constant term s. Constant term may lie, may not lie. అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, డిఫరెంట్ థింగ్. కంపల్సరీగా y స్క్వేర్ టర్మ్ ఉంది. సరే, ఇంకోటి a స్క్వేర్ మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ద వేరియబుల్ a. Sir, here there won't be any linear term. Yes, there may not be linear term. అందుకే ఇక్కడ మనం దీన్ని ఇలా రాయొచ్చు, y స్క్వేర్ ప్లస్ 0y మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ a స్క్వేర్ మైనస్ 3y ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ 0 అయిపోయింది. ఇక్కడ చూడండి, a స్క్వేర్ ప్లస్ 0y మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0, లీనియర్ టర్మ్ 0 అయిపోయింది. అండర్స్టాండ్? సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ప్రతి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కంపల్సరీగా ఎక్స్ స్క్వేర్, వై స్క్వేర్, ఏ స్క్వేర్ ఈ టర్మ్స్ ఉంటేనే దాన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంటాము. ఇక్కడ వేరియబుల్ ఎక్స్, ఇక్కడ వేరియబుల్ వై, ఇక్కడ వేరియబుల్ ఏ. రైట్. సో ఇక ఇవి ఎగ్జాంపుల్స్.
ఇక్కడ ఏబిసి అనేవి రియల్ నెంబర్స్, మన 10th క్లాస్ వరకు రియల్ నెంబర్స్ అంటాడు. ఇంక మనం ఫస్ట్ ఇంటర్మీడియట్ కానీ +1 +2కి వెళ్తే మనం ఏబిసిఆర్ కాంప్లెక్స్ నెంబర్స్ అంటారు. రైట్, ఇప్పుడు మనం ఏం చూడబోతున్నామంటే అసలు ఇక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అంటే ఏంటో చూద్దాం. మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్స్ ఏంటి, రూట్స్ అంటే ఏంటో చూద్దాం. రైట్, ఇప్పుడు నేను now I am going to explain about solution or root of a quadratic equation. What is meant by solution or root of a quadratic equation? So let us take any quadratic equation. So let f of x is equal to ax square plus bx plus c be a quadratic function. Let f of x is equal to ax square plus bx plus c is equal to ga. 0 is a quadratic function. Let alpha be any real number, any constant. Alpha అనేది any constant, ఏదో ఒక number, take any number such that if f of alpha is equal to 0. What is the meaning of that? F of alpha is equal to 0 అంటే wherever x is there you substitute that alpha. Wherever x is there you substitute that constant. If you get 0, ఇక్కడ ఎందుకన్నానంటే if you may not get, you may get or may not get. If you get, if f of alpha is equal to 0, then alpha is called a solution or root of the given quadratic equation ax square plus bx plus c is equal to 0. So why you are using the term if possible, if it is there, then only we call it as a solution or root of a quadratic equation ax square plus bx plus c. సరే, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ క్లియర్లీ ఇన్ ద వేరియబుల్ x. ఇక్కడ నేనేం చేస్తానంటే లెట్ x ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటాం. లెట్ x ఈజ్ అ వేరియబుల్, వీ కెన్ టేక్ ఎనీ వాల్యూ, బట్ x ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం. లెట్ us చెక్ వెదర్ దిస్ ఈక్వేషన్ విల్ సాటిస్ఫై ఆర్ నాట్. చెక్ చేద్దాం. అంటే x ప్లేస్లో 1 పెడదాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెడితే 1 పెడితే మనకి 0 వస్తే then it is called a solution or root, otherwise it is not a solution. Substitute చేయండి. 1 square 5 into 1 plus 6, 1 minus 5 plus 6, 1 plus 6 7, 7 minus 5 2, so it is not equal to 0. Therefore 1 is not the solution or root of that quadratic equation. Okay, sorry, let us check. Let x is equal to 2. Let us substitute x is equal to 2 in this quadratic equation, left hand side part. Substitute చేయండి. 2 square 5 into 2 plus 6, 2 square 4, 5 2s are 10 plus 6, 4 plus 6 10, 10 minus 10 0. అంటే దీన్ని బట్టి what you can understand this value 2 satisfies this equation. This value 2 అనే value, this satisfies this equation. అంటే x ప్లేస్లో నువ్వు సబ్స్టిట్యూట్ చేయటం వల్ల నీకు 0 వస్తుంది. దేర్ఫోర్ దిస్ 2 ఈజ్ కాల్డ్ ఏ రూట్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎందుకు మనం ఏ రూట్ అన్నాము అంటే దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ అనదర్ రూట్. సో ఇక్కడ మనకి పాలినామియల్స్లో మనం చూసుకునేది ఏంటంటే డిగ్రీ ఎంత ఉంటే దానికి అట్ మోస్ట్ యూ విల్ గెట్ దట్ మెనీ రూట్స్. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వాట్ ద డిగ్రీ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2, కాబట్టి దీనికి రూట్స్ 2 కానీ 2 కన్నా తక్కువ కానీ ఉంటాయి. సో ఎవ్రీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యావ్ అట్ మోస్ట్ 2 రూట్స్. కాబట్టి ఇలా మీరు చెక్ చేసుకుంటూ పోతే ఇంకో రూట్ రావడానికి ఛాన్స్ ఉంది. అది 3 కావచ్చు, 4 కావచ్చు, -1 కావచ్చు, -2 కావచ్చు, 1/2 కావచ్చు, -2. అది మీరు చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సరే, ఇలా చెక్ వెళ్ళకుండా ఇది మనకి డిఫికల్ట్ కదా, ఇలా చెక్ చేసుకుంటూ ఎన్ని నెంబర్స్ అని చెక్ చేసుకుంటాం. మనకు లక్కీగా ఇక్కడ 2కే వచ్చింది. కొన్ని నెంబర్స్కి అది మనకు 2కి రావచ్చు, రాకపోవచ్చు, ఇంకా పెద్ద నెంబర్లకు కూడా రావచ్చు. మరి దీనికి ఒక ఫార్ములా కానీ దాని ఏదైనా ఒక మెథడ్ కానీ సాల్వ్ చేయడానికి, ఫైండ్ అవుట్ చేయడానికి ఒక మెథడ్ కానీ ఉంటే మనకి బాగుంది అనిపిస్తుంది కదా మీకు. సరే, ఆ మెథడ్ ఏంటో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాము, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఎలా కనుక్కోవాలి అనే మెథడ్ మనం చూడబోతున్నాం. ఓకే, రైట్, లెట్ us see that మెథడ్. ఇప్పుడు మనం
ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్స్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో దట్ ఈస్ కాల్డ్ మెథడ్స్ టు ఫైండ్ solution of a quadratic equation. Methods to find solution of a quadratic. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ కనుక్కోవడానికి ఏంటి ఆ మెథడ్స్ అనేది మనం చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, రైట్. రెండోది ఫ్యాక్టరైజేషన్ మెథడ్. Third method is completing the square. Completing the square method. And the fourth important, formula method. Okay, formula method. So these are the four methods to find the solution of a quadratic equation. Out of these four methods, మనం ఎక్కువగా యూజ్ చేసేది మెథడ్ సెకండ్ మెథడ్ అండ్ ఫోర్త్ మెథడ్. ఈ టూ మెథడ్స్ మనం ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి బాగా యూజ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటే ఏందో చూద్దాం. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటే ఇప్పుడే మనం చూసాం. ట్రయల్ అండ్ ఎర్రర్ అంటే ఫస్ట్ x = 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటావు, వస్తుందో లేదో, 0 వస్తుందో లేదో చెక్ చేసుకుంటావు. మళ్ళీ x = 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటావు, 0 వస్తుందో లేదో చెక్ చేసుకుంటావు. లైక్ దట్ -1 -2 ఒకసారి 1/2 1/3 ఇలా ట్రయల్ వేస్తుంటావు. ఎర్రర్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ట్రయల్ వేసుకుంటూ ఉంటావు. దీన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటారు. ఓకే, ఇది కూడా ఒక్కోసారి మనకి ఉపయోగపడుతుంది. మనకు ఆబ్జెక్టివ్ బిట్స్ సాల్వ్ చేసేటప్పుడు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ కూడా మనం ట్రయల్ అండ్ ఎర్రర్కు సాల్వ్ చేసుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్ మెథడ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఏందో చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ హౌ టు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని తీసుకొని దాన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం ఇప్పుడు మనం. రైట్, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకోండి. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. సో factorization method. So let us take any quadratic equation x² - 5x + 6 = 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఓకే, ఫస్ట్ వన్ x² - 5x + 6. సో క్వాడ్రాటిక్ టర్మ్, లీనియర్ టర్మ్, కాన్స్టెంట్ ఇలా వరుసగా ఆర్డర్లో రాసుకోవాలి. ఓకే, రైట్. x² కోఎఫిషియంట్ ఎంత ఇక్కడ? 1. దేర్ఫోర్ 1. కాన్స్టెంట్ టర్మ్ ఎంత? 6. ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. అంటే x² కోఎఫిషియంట్ని, కాన్స్టెంట్ని రెండింటిని మల్టిప్లై చేసి పక్కన రాయాలి. రైట్, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 6 యొక్క ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏముంటాయి? 1 2 3 6. ఇప్పుడు ఏమైనా సరే రెండు ఫ్యాక్టర్స్ తీసుకుంటే వాటి యొక్క ప్రొడక్ట్ వేస్తే 6 రావాలి. The product of those two factors is 6 and their sum is -5. That means if you add these two factors, you should get -5. Trial and error చేద్దాం, చెక్ చేద్దాం. నేను జస్ట్గా 2 3 తీసుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెల్ మీ 2 3 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏగా? రైట్. 2 3s are 6. రైటా రాంగా? రైట్. మరి ఈ రెండు నెంబర్స్ యాడ్ చేస్తే ఏం రావాలని చెప్పాను నేను? x కోఎఫిషియంట్ రావాలి. వాట్ ఇస్ x కోఎఫిషియంట్? -5. మరి -5 వస్తుందా? 2 + 3 అంతా 5. -5 రావాలంటే నేను ఇక్కడ -2 -3 పెడతా. సరిపోతుందా? ఎస్. -2 × -3 + 6. -× +6 వస్తుంది. -2 -3 ఎంత? -5. సరిపోతుందిగా? రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ టర్మ్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటావు. యాజ్ ఇట్ ఈజ్ x² యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటావు. ఈ మధ్య మిడిల్ టర్మ్ ఈస్ దేర్ నో -5x. యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఇంటూ టూ టర్మ్స్ లైక్ దట్. -2x -3x. ఏం లేదు, ఇక్కడ x యాడ్ చేయటమే. -2x -3x. లాస్ట్ టర్మ్ యాజ్ ఇట్ ఈస్ రాస్తావు. యాజ్ ఇట్ ఈస్, యూ కెన్ రైట్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, రైట్. ఇప్పుడు నౌ టోటల్ హౌ మెనీ టర్మ్స్ ఇట్ బికమ్స్? 1 2 3 4. 4 టర్మ్స్. దట్ మీన్స్ యూ ఆర్ స్ప్లిటెడ్ -5xని యూ ఆర్ స్ప్లిటెడ్ ఇంటూ 2 టర్మ్స్. ఓకే, ఫస్ట్ టర్మ్ యాజ్ ఇట్ ఈస్, లాస్ట్ టర్మ్ యాజ్ ఇట్ ఈస్. నా డెఫినెట్గా మీరు కనుక అలా పర్ఫెక్ట్గా స్ప్లిట్ చేస్తే, డెఫినెట్గా -2x -3x -5x అలా స్ప్లిట్ చేస్తే
ఫస్ట్ 2 టర్మ్స్ తీసుకోండి, నెక్స్ట్ 2 టర్మ్స్ తీసుకోండి. ఫస్ట్ 2 టర్మ్స్లో నుంచి ఎక్స్ కామన్ తీయొచ్చా లేదా? రైట్, ఎక్స్ మైనస్ 2. నెక్స్ట్ 2 టర్మ్స్లో నుంచి -3 కామన్ తీయొచ్చా లేదా? ఎస్, ఎక్స్ మైనస్ 2. చెక్ చేసుకోండి. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ -2 -2x, -3 ఇంటూ ఎక్స్ -3x, -3 ఇంటూ -2 +6. రైట్, అలా డెఫినెట్గా అలా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు 2 టర్మ్స్ అయిపోయినాయి. ఎక్స్ ఇంటూ ఎక్స్ -2 1 టర్మ్, 3 ఇంటూ ఎక్స్ -2 1 టర్మ్. ఈ రెండిట్లో నుంచి ఎక్స్ -2 కామన్ తీయొచ్చా? ఎస్, వీ కెన్ టేక్ ఎక్స్ -2 కామన్. రైట్, సో ఇందులో నుంచి ఎక్స్ -2 కామన్ తీస్తే ఏం మిగులుతుంది? ఇక్కడ ఎక్స్ మిగులుతుంది. -3 ఆఫ్ ఎక్స్ -2 లోంచి ఎక్స్ -2 కామన్ తీస్తే ఏం మిగులుతుంది? -3 మిగులుతుంది. ఇట్స్ రిమైన్స్ -3 ఈజ్ ఈక్వల్ టు 0. రైట్, ఇప్పుడు చూడండి, ద ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ 0. 2 ఫ్యాక్టర్స్ యొక్క ప్రొడక్ట్ 0 రావాలి అంటే కంపల్సరీగా రెండిట్లో ఏదో ఒకటి 0 రావాలి. అంటే ఏంది? ఏదైనా 2 నంబర్స్ యొక్క ప్రొడక్ట్ 0 రావాలి అంటే కంపల్సరీగా either a is equal to 0 or b is equal to 0 or both a and b are zeros. అంటే ఇక్కడ ఇది కూడా అంతే, ఇది ఒక a ఇది b అయితే x -2 is equal to 0 రావాలి, లేదా అదర్వైజ్ x -3 is equal to 0 రావాలి. x -2 is equal to 0 or x -3 is equal to 0, లేదా రెండు జీరోలైనా ప్రాబ్లం లేదు. x -2 is equal to 0 అయితే ఒక లీనియర్ ఈక్వేషన్, అలాగే x -3 is equal to 0 అయితే లీనియర్ ఈక్వేషన్. ఆ x -2 is equal to 0 అని లీనియర్ ఈక్వేషన్ దానికి సొల్యూషన్ ఏమవుతుంది? x is equal to 2 ఆర్ x -3 is equal to 0 లీనియర్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ఏమవుతుంది? 3 అవుతుంది. Therefore, these 2 and 3 are the solutions of this quadratic equations or roots of that quadratic equation. Understand? ఈ రెండిటి యొక్క సొల్యూషన్స్ ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. రైట్, ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ఎవ్రీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విల్ హ్యావ్ అట్ మోస్ట్ 2 సొల్యూషన్స్. సో మ్యాక్సిమం 2 సొల్యూషన్స్ తీసుకుందాం. సరే, ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ని కంప్లీటింగ్ ద స్క్వేర్, అండర్స్టాండ్, ఇదే ప్రాబ్లమ్ని కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్లో ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇది మీకు 10th క్లాస్లో ఈ మ్యాక్సిమం ఎన్ని మార్క్స్ ఉంటే అన్ని మార్క్స్కి ఇస్తారు ఇది. ఓకే, ఇది నీకు 2 మార్క్స్ కానీ 1 మార్క్ కానీ ఇవ్వచ్చు. ఈ కంప్లీటింగ్ ద స్క్వేర్ మాత్రం 4 మార్క్స్ ప్రాబ్లం కానీ 3 మార్క్స్ ప్రాబ్లంగా కానీ ఇస్తుంటారు. మంచి, ఫైండ్ ద సొల్యూషన్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై ద మెథడ్ ఆఫ్ కంప్లీటింగ్ ద స్క్వేర్ అంటుంటారు. సరే, ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ని మనం కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్లో చూద్దామా ఎలా చేయాలో? ఇప్పుడు చూడండి, కంప్లీటింగ్ ద స్క్వేర్. ఈ స్క్వేర్ కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్లో ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సేమ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుంటాను మీ కంటిన్యూస్ కోసం. 5x plus 6 is equal to 0. x square minus 5x plus 6 is equal to 0. రైట్, ఈ కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్లో ఫస్ట్ 3 టర్మ్స్ ఆర్డర్లో రాసుకోవాలి. x square minus 5x plus 6 is equal to 0. x square కోఎఫిషియంట్ 1 ఉండాలి. x square కోఎఫిషియంట్ 1. సరే, మన ఇచ్చిన ఈక్వేషన్లో x square కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి నో ప్రాబ్లం. లేకపోతే ఏం చేయాలంటే అదే నెంబర్తో డివైడ్ చేసేస్తే 1 అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, 2x square minus 4x plus 3 is equal to 0 ఉందనుకోండి. x square కోఎఫిషియంట్ 2 కాబట్టి 2తో డివైడ్ చేసేసేయండి. 1 అవ్వాలంటే x square minus 2x plus 3/2 is equal to 0. సో అప్పుడు x square కోఎఫిషియంట్ 1 అయిపోతుంది. ఓకే, రైట్, ఇప్పుడు మన ఆల్రెడీ x square కోఎఫిషియంట్ 1 కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. రైట్, ఇప్పుడు x square minus 5x is equal to కాన్స్టెంట్ టర్మ్ని అలా తీసుకెళ్ళండి -6. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఒక స్క్వేర్గా రాయాలి. ఒక స్క్వేర్గా అంటే హోల్ స్క్వేర్గా రాయాలి. మనకు స్క్వేర్ అనేది ఒక 2k ఉంది. ఇప్పుడు మనం హోల్ స్క్వేర్గా ఎలా రాయాలో చూద్దాం. రైట్, ఎక్స్ స్క్వేర్ మైనస్ దీన్ని ఇది ఏ స్క్వేర్ టర్మ్, ఇది -2ab టర్మ్గా రాస్తే ప్లస్ బి స్క్వేర్ టర్మ్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, మనం అప్పుడు ఫార్ములా ఏ స్క్వేర్ -2ab ప్లస్ బి స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రాయొచ్చా? సో ఇక్కడ ఏ స్క్వేర్ అంటే ఎంత? ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఏ వాల్యూ ఎంత? ఎక్స్. ఏ స్క్వేర్ -2ab, బి అంటే ఎంత? 5/2 రాస్తాను నేను. రాయొచ్చా? ఎందుకు ఇలా చూడండి, 2 క్యాన్సిల్ అయిపోతుంది, 2 క్యాన్సిల్ అయిపోయి నీ -5x యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. సో ఏ స్క్వేర్ -2ab, నీకు ఏమొస్తే ఇక్కడ నీకు హోల్ స్క్వేర్ రాయొచ్చు, ప్లస్ బి స్క్వేర్ రాయాలి. అంటే
x square minus 2 into x into 5 by 2 plus 5 by 2 whole square. మరి ఒక ఈక్వేషన్కి ఒక సైడ్ యాడ్ చేస్తే మిగతా సైడ్ కూడా యాడ్ చేయాలిగా టు మేక్ ఇట్ యాజ్ అ ఈక్వాలిటీ మెయింటైన్ చేయటం కోసం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏది యాడ్ చేస్తామో రైట్ హ్యాండ్ సైడ్ కూడా అదే సేమ్ క్వాంటిటీ వీ హ్యావ్ టు యాడ్ ఇట్. నౌ యూ అబ్జర్వ్ దిస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ క్వాంటిటీ. సో దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a square minus 2ab plus b square form. Is it or not? a square minus 2ab plus b square. So obviously a square minus 2ab plus b square ఫార్ములా ఏంటమ్మా? ఏమవుతుంది ఫార్ములా? a minus b హోల్ స్క్వేర్ ఫార్ములా అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది? a అంటే ఎంత? x మైనస్ b అంటే ఎంత? 5/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్. చూసారా, దీన్నే మనం కంప్లీటింగ్ ద స్క్వేర్ అంటాం. దీన్నే మనం ఒక స్క్వేర్గా కంప్లీట్ చేసేసాం, అంతే, ఆ ప్రాబ్లం అయిపోయినట్టే. రైట్, -6 ప్లస్ ఇది ఎంత అవుతుంది? 25/4. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేస్తే -60 6 4 are 24 -24 ప్లస్ 25 ఎంత అవుతుంది? 1/4 అవుతుంది. ఓకే, రైట్. So this implies x minus 5/2 whole square is equal to 1/4. So this implies x minus 5/2 is equal to square root of 1/4. This implies x minus 5/2 is equal to plus or minus 1/2 రాయాలి, ఎందుకంటే √4 వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 2. సో x వాల్యూ కావాలంటే మనకి -5/2 అడిపోతే +5/2 ప్లస్ ఆర్ మైనస్ 1/2. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ రెండు కేసులు వస్తాయి. కేస్ 1, x ఈజ్ ఈక్వల్ టు 5/2 ప్లస్ 1/2. ప్లస్ ఆర్ మైనస్ కదా, ముందు ప్లస్ తీసుకుంటాను తర్వాత మైనస్ తీసుకుంటాను. రైట్, ఎల్సిఎం ఎంత? 2. 5 ప్లస్ 1, 5 ప్లస్ 1 6, 6/2 3. సో x ఈజ్ ఈక్వల్ టు 3. ఒక సొల్యూషన్ వచ్చింది. సో కేస్ 2, x ఈజ్ ఈక్వల్ టు 5/2 మైనస్ 1/2. 5 మైనస్ 1 ఎంత? 4, 4/2 2. సో x ఈజ్ ఈక్వల్ టు 2 అనేది ఇంకో సొల్యూషన్ వచ్చింది. సో ఇది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఏ పెద్ద ప్రాబ్లం అయినా సరే ఇదే ప్రొసీజర్, ఫస్ట్ చేయాల్సింది కంప్లీటింగ్ ద స్క్వేర్. ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి ఒక్కసారి. ఫస్ట్ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకోవాలి. ఫస్ట్ క్వాడ్రాటిక్ టర్మ్, లీనియర్ టర్మ్, కాన్స్టెంట్ మొత్తం వరుసగా రాసుకోవాలి. ఎక్స్ స్క్వేర్ టర్మ్ coefficient, x square coefficient, there must be 1. If it is not 1, like that we have to divide by 2 by 2 by 2. అలా డివైడ్ చేసేసుకుంటాము. నెక్స్ట్ ఫస్ట్ విల్ టేక్ ద కాన్స్టెంట్ టు రైట్ హ్యాండ్ సైడ్, +6 if it goes to -6. ఇప్పుడు x² minus 5x. Now what this x square minus bx, this is nothing but a square minus 2ab టర్మ్గా రాసుకోవాలి. a square మైనస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే ప్లస్. a square minus 2ab, b రావాలంటే కంపల్సరీగా 5/2 రాయాలి, ఎందుకంటే 2 క్యాన్సిల్ అవుతుంది కదా, 2 క్యాన్సిల్ 5 -5x. నౌ a square minus 2ab, నీకేం కావాలి ఇంకా? ప్లస్ b స్క్వేర్ ఉంటే అప్పుడు నువ్వు a minus b హోల్ స్క్వేర్ రాస్తావు. సో ఇక్కడ వాట్ ఈస్ ద ల్యాగింగ్ హియర్? 5/2 హోల్ స్క్వేర్ ఈస్ ల్యాగింగ్. దట్స్ వై వాట్ ఐఎమ్ డూయింగ్ 5/2 హోల్ స్క్వేర్ టు మేక్ ఇట్ యాజ్ ఎ కంప్లీట్ స్క్వేర్. దీన్ని ఒక కంప్లీట్ స్క్వేర్ చేయడం కోసం, టు మేక్ ఇట్ యాజ్ ఎ కంప్లీట్ స్క్వేర్, సో ఐ యాడెడ్ దిస్ క్వాంటిటీ 5/2 హోల్ స్క్వేర్ క్వాంటిటీ రెండు సైడ్లు యాడ్ చేయాలి. బికాస్ ఇట్స్ ఎ ఈక్వాలిటీ. ఏదైనా సరే యాడ్ చేయాలంటే రెండు సైడ్లు యాడ్ చేయాలి, లేదా రెండు సైడ్లు సపరేట్ చేయాలి. సో ఐ హ్యావ్ యాడెడ్ 5/2 హోల్ స్క్వేర్ టర్మ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, right. Now this is clearly a square minus 2ab plus b square, nothing but a minus b whole square. This is called completing the square. Okay, right. a minus b అంటే ఎంత? 5/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -6 ప్లస్ 5/2 హోల్ స్క్వేర్ అంటే 25/4. మరో ఎల్సిఎం తీసుకుంటే -24 ప్లస్ 5 1/4. దేర్ఫోర్ x minus 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/2. మనకు తెలిసిన ప్రాసెస్, స్క్వేర్ రైట్ సైడ్ పోతే స్క్వేర్ రూట్ అవుతుంది. రూట్ ఆఫ్ 1/4 అంటే ప్లస్ ఆర్ మైనస్ 1/2 రాయాలి, ఎందుకంటే √4 వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 1/2. రైట్, సో -5/2 కూడా తీసుకెళ్ళండి, అది +5/2 అవుతుంది. సో హియర్ whenever it is plus or minus is there, you will get a 2 cases. First case is plus, second case is minus. If you take plus, you will get one right root. If you take minus, you will get second root. So this method is called completing the square method.
ఓకే, రైట్. సో ఇదే ప్రాబ్లం. మరి ఇలాంటి కంప్లీటింగ్ ద స్క్వేర్స్ మనం ఏదైనా ఆబ్జెక్టివ్ బిట్స్ చేసేటప్పుడు కానీ, ఏమైనా రేపు పెద్ద పెద్ద క్లాసులో జేఈ మెయిన్స్ కానీ ఏదైనా ఇంజనీరింగ్ రాసేటప్పుడు టు ఫైండ్ దిస్ మెథడ్, టు ఫైండ్ ద సొల్యూషన్స్ using this method becomes very difficult. Okay, is there any shortcut formula? Is there any ఒక ఫార్ములా ఉంటే చాలా బాగుంటుందని మీరు అనుకుంటాం కదా, ఎవరైనా జనరల్గా అనుకుంటాం కదా, ఒక చక్కగా ఎందుసారి ఇదంతా చేసుకుంటా కూర్చుంటే ఎక్కడ చేసుకుంటాం సార్, మాకు ఆబ్జెక్టివ్ బిట్స్ ఇస్తారు 1 మార్క్ క్వశ్చన్స్, ఇది 1 minute అయిపోవాలి. మరి 1 minute అయిపోవాలంటే ఇదంతా ఎక్కడ చేసుకుంటా కూర్చుంటాం? సో కరెక్ట్గా ఒక ఫార్ములా ఉంటే మీకు చాలా బాగుంటుందని మీకు అనిపిస్తుంది కదా. సరే, ఆ డైరెక్ట్గా ఫార్ములా రాసేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. సో అవర్ ఫోర్త్ మెథడ్ ఈజ్ ఫార్ములా మెథడ్. సో లెట్ us see that ఫార్ములా మెథడ్. సేమ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫార్ములా మెథడ్లో ఎలానో చూద్దాం. రైట్, ఫార్ములా మెథడ్. ఫార్ములా మెథడ్, రైట్. ఇప్పుడు ఫార్ములా రాసేస్తాను నేను. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అది చెప్పినా చెప్పకపోయినా వేర్ a నాట్ ఈక్వల్ టు 0, ABCR బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్, ఇది కంపల్సరీగా జరిగేది. సో ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ x వాల్యూ, if you want to find out x value, the formula is minus b plus or minus root of b square minus 4ac whole divided by 2a. Okay, the formula is minus b plus or minus root of b square minus 4ac by 2a. So ikkada emti, a is x square coefficient, b is x coefficient, c is constant. Direct ga ee values ikkada substitute చేసేసేయటమే, వచ్చేసిద్ది ఆన్సర్. సో మీరు ఈ కంప్లీటింగ్ ద స్క్వేర్ ఇంత ప్రాసెస్ చేయడం అవసరం లేదు. మీకు ఎక్కడైనా సరే ప్రాబ్లం చేసేటప్పుడు ముఖ్యంగా ఆబ్జెక్టివ్ బిట్స్ చేసేటప్పుడు సో ఇదర్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఆర్ ఫార్ములా మెథడ్. సరే, ఇందాక ప్రాబ్లమ్ని ఫార్ములా మెథడ్లో ఎలా చేయాలో, షార్ట్ కట్లో ఎలా చేయాలో చూడండి, ఎంత తొందరగా వచ్చేస్తుందో చూడండి. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సేమ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకున్నాం. రైట్, ఇక్కడ నేను జనరల్ ఫార్మ్ ఏంటి, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. కంపేర్ చేయండి, ఏ వాల్యూ ఎంత 1, బి వాల్యూ హౌ మచ్ -5, సి వాల్యూ ఇస్ హౌ మచ్ 6. ఓకే, సబ్స్టిట్యూట్ చేయండి, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. సో వాట్ ఇస్ ద ఫార్ములా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి అంటే ఎంత -5. సో -5 వేస్తున్నాను, ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మీన్స్ -5 హోల్ స్క్వేర్ మైనస్ 4, ఏ మీన్స్ హౌ మచ్ 1, c means how much 6 whole divided by 2 into a. A value is how much 1. చేయండి, మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఆఫ్ -5 is +5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ -5 హోల్ స్క్వేర్ is 25, 4 6 are 24 by 2. This is equal to 5 plus or minus 25 minus 24 ఎంత 1, రూట్ 1 వాల్యూ ఎంత 1 by 2. Therefore ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ రెండు కేసులు వస్తాయి. సో ఫస్ట్ కేస్ 1 ప్లస్ కేసు తీసుకుందాము, 5 plus 1 by 2, 5 plus 1 6, 6 by 2 3. సెకండ్ కేస్ మైనస్ తీసుకుందాం, x ఈజ్ ఈక్వల్ టు 5 minus 1 by 2, 5 minus 1 1, 5 minus 1 4, 4 by 2 2. సో 3 and 2 ఆర్ ద సొల్యూషన్స్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. చూసారు ఇది ఎంత ఈజీగా వచ్చేసిందో. సో ఇందాక ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ కన్నా, కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్ కన్నా ఈ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇది మనం బిట్స్ చేసేటప్పుడు చేయాలి. సో ప్రతి ప్రాబ్లంకి ఇక్కడ ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఇలా రాసుకొని చేయాలి. అదే ఆబ్జెక్టివ్ బిట్ వస్తే ఇవేం రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. అదే 1 మార్కో 2 మార్కో ప్రాబ్లమ్స్గా అడిగితే మాత్రం కంపల్సరీగా ఒక జనరల్ ఫామ్ రాసుకొని దాని ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూగా రాసుకొని మనం సొల్యూషన్ చేసేస్తాం. ఓకే, రైట్. సరే, ఇప్పుడు మనం ఆఫ్టర్ ఫైండింగ్ దిస్, సో ఇప్పుడు మనం ఇంతవరకు మనం క్లాసులో ఏం నేర్చుకున్నాం ఒక్కసారి రివైజ్ చేస్తాను మీకు ఇంకొకసారి. ఫస్ట్ ఏం నేర్చుకున్నాం, మనం ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటో నేర్చుకున్నాం. నెక్స్ట్ వన్, సొల్యూషన్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏందో నేర్చుకున్నాం. సొల్యూషన్ ఆర్ రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, వీ హ్యావ్ లెర్న్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సొల్యూషన్స్. నెక్స్ట్ వన్, హౌ టు ఫైండ్ ద సొల్యూషన్స్. ఆ సొల్యూషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి 4 మెథడ్స్ నేర్చుకున్నాం. ఒకటి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, ఫ్యాక్టరైజేషన్ మెథడ్, కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్ అండ్ ఫార్ములా మెథడ్ నేర్చుకున్నాం. నౌ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే
వితౌట్ సాల్వింగ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏమొచ్చినాయి? 3 and 2 వచ్చినాయి. ఓకే, వీ హ్యావ్ గాట్ 3 and 2. దట్ మీన్స్ దే ఆర్ రియల్ నెంబర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ రియల్ నెంబర్స్ అండ్ దే ఆర్ డిస్టింక్ట్ మీన్స్ డిఫరెంట్. రియల్ నెంబర్స్ అండ్ డిఫరెంట్. ఓకే, వితౌట్ సాల్వింగ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయకుండా, ఇప్పుడు నేను ఏదో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చేసాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ x² 2x² - 7x + 8 = 0 ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాను. దీని రూట్స్ ఎలా ఉంటాయి అని మీకు అడిగాను అనుకోండి. వితౌట్ సాల్వ్ చేయకుండానే రూట్స్ యొక్క నేచర్, అవి రియల్ నెంబర్స్ వస్తాయా, లేకపోతే నాట్ రియల్ నెంబర్స్ వస్తాయా, ఈక్వల్ నెంబర్స్ వస్తాయా, నాట్ ఈక్వల్ నెంబర్స్ విల్ గెట్, అదర్వైజ్ రేషనల్ నెంబర్స్ వస్తాయా, ఇర్రేషనల్ నెంబర్స్ వస్తాయా, దట్ వీ హ్యావ్ టు బి ఎలా చేయాలి? వితౌట్ సాల్వింగ్ ద రూట్స్ సాల్వ్ చేయకుండానే హౌ టు టెల్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్, దాని యొక్క రూట్స్ యొక్క నేచర్ ఎలా చెప్పాలో చూద్దాం. సో ఇప్పుడు మనం ఒకసారి ఫార్ములా చూస్తే, ఈ ఫార్ములాలో ఈ b² - 4ac ఉంది చూసారా, b² - 4ac. ఆ b² - 4ac వాల్యూని బట్టి ఆ వాల్యూ, వాట్ ఇస్ ద వాల్యూ దట్ వీఆర్ గోయింగ్ టు గెట్, according to that we will decide whether the roots are really and or equal or unequal or rational or irrational, మనం డిసైడ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ వాట్ we are going to see, నేచర్ ఆఫ్ ది రూట్స్ అంటే ఎలా ఉండబోతున్నాయి, రూట్స్ ఎలా ఉంటాయి అది మనం చూడబోతున్నాం. సో లెట్స్ గో టు సీ ద నేచర్ ఆఫ్ ది రూట్స్. ఓకే, రైట్ మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం నేచర్ ఆఫ్ ది రూట్స్, nature of the roots of a quadratic equation. Let us take any quadratic equation. ఒక quadratic general form రాసుకుంటాను. ax + bx ax² + bx + c. ఇప్పుడే చెప్పాను ఫార్ములా మీద x = -b ± b² - 4ac/2a. రైట్, సో మీకేం చెప్పాను, ఈ b² - 4ac ఉంది చూసారా, ఈ వాల్యూ b² - 4ac వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే, డిపెండింగ్ అపాన్ దట్ వాల్యూ వీ విల్ డిసైడ్ ద నేచర్ ఆఫ్ ది రూట్స్. ఈ వాల్యూని మనం డెల్టాతో రిప్రజెంట్ చేస్తాము. వీ కాల్ ఇట్ యాజ్ discriminant. We call it as the discriminant. Why we have to discriminate? We have to say discriminant of this quadratic equation. ఓకే, సరే ఎప్పుడైతే ఈ వాల్యూ అనేది మనకి డెల్టా అనేది ఇట్ మే బీ గ్రేటర్ దాన్ 0, డెల్టా మే బీ ఈక్వల్ టు 0. ఈ వాల్యూ అనేది పాజిటివ్ రావచ్చు, ఈజ్ ఈక్వల్ టు 0 రావచ్చు, లేదా లెస్ దాన్ 0 రావచ్చు. అంతే కదా, డెల్టా గ్రేటర్ దాన్ 0, డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0, డెల్టా లెస్ దాన్ 0. రైట్, ఇఫ్ డెల్టా గ్రేటర్ దాన్ 0 ఇస్తే, అంటే ఈ పాజిటివ్ వాల్యూ వస్తే, దెన్ ద రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్. సమ్ టైమ్ దీన్ని డిస్టింక్ట్ అని కూడా అంటుంటారు. రియల్ అండ్ అన్ఈక్వల్ అంటే రియల్ నెంబర్స్ వస్తాయి, అన్ఈక్వల్ రూట్స్ వస్తాయి, అంటే రెండు డిఫరెంట్ రూట్స్ వస్తాయి. అదే డెల్టా వాల్యూ 0 అయిపోయింది అనుకోండి, b² - 4ac వాల్యూ 0 అయిపోతే ఏమవుతుంది, రూట్ ఆఫ్ 0 అయిపోతుంది, -b/2a. అంటే ఏంటి, రూట్స్ ఆర్ రియల్ నెంబర్స్ వస్తాయి బట్ ఈక్వల్ రూట్స్ వస్తాయి. రూట్స్ ఆర్ రియల్ నెంబర్స్ బట్ యూ విల్ గెట్ ఈక్వల్ రూట్స్ వస్తాయి. అదే డెల్టా లెస్ దాన్ 0 వస్తే, అంటే నెగిటివ్ వస్తుంది, రూట్ ఆఫ్ నెగిటివ్ వాల్యూ అనేది మనకి రియల్ నెంబర్స్లో దానికి ప్లేస్ లేదు. దట్స్ వై దే ఆర్ కాల్డ్ కాంప్లెక్స్ రూట్స్ ఆర్ ఇమాజినరీ రూట్స్. కాంప్లెక్స్ నెంబర్స్ వస్తాయి. ఓకే, రైట్. సో ఎప్పుడైతే ఈ b² - 4ac వాల్యూ గ్రేటర్ దాన్ 0 వస్తే రియల్ అండ్ అన్ఈక్వల్ వస్తాయి, ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ వస్తాయి, లెస్ దాన్ 0 వస్తే కాంప్లెక్స్ నెంబర్స్ వస్తాయి, కాంప్లెక్స్ రూట్స్ వస్తాయి. సరే, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని వితౌట్ సాల్వ్ చేయకుండానే ఆ యొక్క రూట్స్ అంటే ఎలా ఉంటాయో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. x² + 7x + 8 = 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సాల్వ్ చేయకుండానే దాని రూట్స్ ఎలా ఉంటాయి అనేది చెప్పబోతున్నాను. రైట్, ఇక్కడ చెప్పండి, ఏ వాల్యూ ఎంత, 1, b వాల్యూ 7, c వాల్యూ 8. రైట్, ax² + bx + c = 0. a వాల్యూ 1,
b value c 7, c value 8. ఇప్పుడు delta అంటే ఏంది? We represent this as b square minus 4ac as a delta. Delta value means what? b square minus 4ac. Okay. So b value ఎంత చెప్పండి? How much b value? 7 square, 4 into 1 into 8. 7 square 49, 4 8s are 32. చెప్పండి 49 minus 32, how much? 17. ఓకే 17 గ్రేటర్ దాన్ 0నా లెస్ దాన్ 0నా ఈజ్ ఈక్వల్ టు 0నా గ్రేటర్ దాన్ 0. కాబట్టి దీని యొక్క రూట్స్ ఎలా ఉంటాయి? ద రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్. అంటే దీని యొక్క రూట్స్ రియల్ నెంబర్స్ వస్తాయి, డిఫరెంట్ రూట్స్ వస్తాయి. అని చూసారా, మనం సాల్వ్ చేయకుండానే ఆ రూట్స్ ఎలా రాబోతున్నాయో చెప్పాము. హౌ వీఆర్ గోయింగ్ టు గెట్ ద రూట్స్ బై జస్ట్ సీయింగ్ దిస్ వాల్యూ, ఫైండింగ్ ద వాల్యూ ఆఫ్ దట్ b స్క్వేర్ మైనస్ 4ac. అదే వాల్యూ లెస్ దాన్ వచ్చింది అనుకోండి, కాంప్లెక్స్ రూట్స్ వస్తాయి, ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుందండి, రియల్ అండ్ ఈక్వల్. సరే, ఓకే, ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఏ వాల్యూ 1, బి వాల్యూ మైనస్ 4, సి వాల్యూ 4. డెల్టా వాల్యూ తీసుకోండి, b స్క్వేర్ మైనస్ 4ac, దట్ ఈజ్ మైనస్ 4 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ 4. minus 4 whole square 16 is 0, that is 0. Therefore మనకి డెల్టా వాల్యూ 0 వచ్చింది కాబట్టి రూట్స్ ఎలా ఉండాలి? రియల్ అండ్ ఈక్వల్ రావాలి. Therefore దీని యొక్క క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఎలా వస్తాయి? రియల్ నెంబర్స్ వస్తాయి అండ్ ఈక్వల్ నెంబర్స్ వస్తాయి. రెండిటికి సమానమైన రూట్స్ అన్నమాట, 2 and 2 వస్తాయి దానికి. ఓకే, సో వాట్ ఈస్ నౌ ఏం నేర్చుకున్నాం మనం? నేచర్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, సో b స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ కనుక్కొని depending upon the b square minus 4ac value, then we will get this right. 0 అంటున్నాం. ఈ డెల్టా వాల్యూ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు రెండు కేసులు మనకి రావడానికి ఛాన్స్ ఉంటాయి. ఒకటేంటి? పర్ఫెక్ట్ స్క్వేర్, రెండోది నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంది? డెల్టా వాల్యూ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే 25, 16, 49, 36 ఇలాంటి పర్ఫెక్ట్ స్క్వేర్స్ వచ్చినాయి అనుకోండి, రూట్స్ ఆర్ రేషనల్ అండ్ ఈక్వల్ వస్తాయి. పర్ఫెక్ట్ స్క్వేర్ రాకపోతే, పర్ఫెక్ట్ స్క్వేర్లో అంటే ఏంటి? ఇది 17 ఇస్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, కాబట్టి దీని రూట్స్ ఏమొస్తాయి అంటే ఇర్రేషనల్ అండ్ అన్ఈక్వల్ వస్తాయి. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రూట్ ఆఫ్ 17 ఉంది అనుకునేది ఒక ఇర్రేషనల్ నెంబర్ కదా, చెప్పేది ఏముంది అక్కడ? రూట్ ఆఫ్ 17 ఇస్ అన్ ఇర్రేషనల్ నెంబర్, కాబట్టి ఇర్రేషనల్ రూట్స్. ఇంకా పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఇర్రేషనల్ అండ్ అన్ఈక్వల్ రూట్స్ కూడా వస్తాయి. అలా రాసినా ఓకే, లేదా సింప్లీ రియల్ అండ్ అన్ఈక్వల్ రూట్స్ రాసినా ఒకటి సరిపోతుంది. రైట్, ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ టాపిక్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, ఇంతవరకు ఈ నేర్చుకున్న ఈ సబ్జెక్ట్ మీద we will do some problems. కొన్ని ప్రాబ్లమ్స్ చేసి మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. నౌ లెట్ us see some problems. రైట్, ఇప్పుడు ఏం నేర్చుకున్నామంటే నేచర్ ఆఫ్ ది రూట్స్ నేర్చుకున్నాము. అంటే రూట్స్ ఎలా ఉంటాయి, ఏమిటి, ఎలా నేర్చుకుందాము. ఇప్పుడు ఏం నేర్చుకోబోతున్నాం? వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఈజ్ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తే రూట్స్ ఫైండ్ అవుట్ చేయటం ఎలానో నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు రూట్స్ ఇస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే రివర్స్ ప్రాసెస్. అంటే రూట్స్, ఇఫ్ రూట్స్ ఈజ్ గివెన్, హౌ టు ఫైండ్ అవుట్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ x ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా, x ఈజ్ ఈక్వల్ టు బీటా ఆర్ ద టూ రూట్స్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అసలు ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఇది చూద్దాం. సరే చూడండి, x ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అంటే x మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 0, రైటే కదా? సో x minus beta is equal to 0. So this implies x minus alpha into x minus beta is equal to 0 కదా? 2 factors ఈక్వల్ టు 0 అయినా రెండు మల్టిప్లై చేసినా మనకి 0 వచ్చేస్తుంది. ఓకే, సరే ఇప్పుడు మల్టిప్లై చేయండి. x ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ మైనస్ బీటా ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 0, రైట్? సో దిస్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ కామన్ తీస్తే ఇక్కడ మనం ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0, రైట్? సో దిస్ ఈజ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దిస్ ఈజ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ ఆల్ఫా అండ్ బీటా. అంటే ఏంటి? రూట్స్ ఇచ్చారనుకోండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కునే విధానం ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ది రూట్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఈజ్ ఈక్వల్ టు 0, రైట్? ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తే without solving the quadratic equation, how to find out sum and product of the quadratic equation. So sum and
product of the quadratic equation. Right. So quadratic equation ax square plus bx plus c is equal to 0 అనుకోండి. దీనికి 2 roots ఉంటాయి. ఒకటి alpha, let us call it as beta. They may be equal, may not be equal. Okay, so what is sum of the roots? Alpha plus beta is given by the formula minus b by a. That is minus b means x coefficient of x by a means coefficient of x square. Coefficient of x by coefficient. What is product of the roots? Alpha into beta is equal to c by a. C means what? Constant term. Quadratic equation lo constant term by a means coefficient of x square. Okay, constant by coefficient of x square. Right. So sum of the roots minus b by a, product of the roots c by a, constant by coefficient. So ఈ రెండు టాపిక్స్ మంచి ఇంపార్టెంట్ టాపిక్స్. ఒకటేంది రూట్స్ ఇస్తే ఆల్ఫా బీటా అండ్ రూట్స్ తెలిస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కునే విధానం. ఇందాక మనం ప్రీవియస్ ప్రాబ్లం ఒకటి చేసాం. అక్కడ ప్రాబ్లం ఏంటి? రూట్స్ ఏంది? 2 వచ్చినాయి, 3 వచ్చినాయి. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుందో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా 2 ప్లస్ 3 5x ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా 2 ఇంటూ 3 6. అదేగా మనం ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏగా కనుక్కుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 యొక్క రూట్స్ ఏగా 2 అండ్ 3 మనం చేసింది. అంటే ఇది రివర్స్ ప్రాసెస్. అంటే రూట్స్ ఇస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోవటం. ఓకే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తే రూట్స్ కనుక్కోవడానికి మనకు 4 మెథడ్స్ ఉన్నాయి. ఓకే, రూట్స్ ఇస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోవడానికి ఒకటే ఒక ఫార్ములా, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇప్పుడు మనం ఈ టాపిక్స్ అన్ని ఒకసారి నేర్చుకొని ఏం చేశామో ఒకసారి చూద్దాం. సో ఇంకొకసారి ఈరోజు మనం ఏం నేర్చుకుందామో ఇంకొకసారి రివైజ్ చేస్తాను. ఇది 10th క్లాస్కి ఇంపార్టెంట్ మంచి ఇంపార్టెంట్ చాప్టర్. ఒక 10th క్లాస్కే కాదు, ఇంటర్మీడియట్, ఫస్ట్ ఇయర్కి, సెకండ్ ఇయర్కి కూడా, +1 +2 సిబిఎస్ఈ కూడా మంచి చాప్టర్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే డెఫినేషన్ నేర్చుకున్నాము. నెక్స్ట్ వన్ ఫార్ములా డిఫరెంట్ సొల్యూషన్ ఆర్ రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటో వీ హ్యావ్ లెర్న్. అండ్ సెకండ్, హౌ టు ఫైండ్ అవుట్ ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వీ హ్యావ్ లెర్న్. నేచర్ ఆఫ్ ది రూట్స్ వీ హ్యావ్ లెర్న్. And if the roots are given, how to find out the quadratic equation we have learned, and the sum and product of the quadratic equation we have learned. Now we will see some problems based on these topics. ఒక ఈ టాపిక్ మీద ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. రైట్, ఇప్పుడు మనం ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ అన్ని టాపిక్స్ మీద కొన్ని బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇవన్నీ చాలా బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్. ఓకే, ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ రైట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ whose roots are 3 and 4. And roots ఇచ్చేసాడు. But we have to find out the quadratic equation in which 3 and 4 are the roots. Okay, now let us see the solution. So what are the roots 3 and 4? Let us call it as alpha is equal to 3 and beta is equal to 4. Right. We have to find out the quadratic equation whose roots are 3 and 4. So మనకు ఫార్ములా ఏంటి? x square minus of alpha plus beta into x plus alpha into beta is equal to 0. So this is the quadratic equation whose roots are alpha and beta. Right. X square minus alpha value 3, beta value 4, x plus 3 into 4 is equal to 0. So this is x square minus 7x plus 12 is equal to 0. So this is the quadratic equation whose roots are 3 and 4. సో ఇది మీకు పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో ఒక 1 మార్క్ క్వశ్చన్స్గా కానీ 2 మార్క్స్ క్వశ్చన్స్గా కానీ ఇస్తాడు. ఈ ఫార్ములా రాసినందుకు కంపల్సరీగా 1 మార్క్ వేస్తారు. సబ్స్టిట్యూట్ చేసి సొల్యూషన్ తెప్పించినందుకు ఇంకొక మార్క్ వేస్తారు. దిస్ ఇస్ 2 మార్క్స్ ప్రాబ్లం. అదర్వైజ్ 1 మార్క్ కన్నా ఫుల్ చేసినందుకు 1 మార్క్ వేస్తారు. కంపల్సరీగా ఫార్ములా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ సమ్ ఆఫ్ ది రూట్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఈజ్ ఈక్వల్ టు 0. నౌ లెట్ us see the second problem. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లమ్, let us see the second problem. So second problem is find the discriminant of the quadratic equation 2x square minus 4x plus 3 is equal to 0 and hence comment upon the roots. And hence comment upon the roots means by seeing the discriminant value we have to comment the roots. Comment the roots means we have to tell the nature of the roots. Okay, so let us see this solution of this problem. So what is the
Quadratic equation 2x square minus 4x plus 3 is equal to 0. So compare general form ax square plus bx plus c is equal to 0. A value is 2, b value is minus 4, c value is 3. So what is the discriminant of a quadratic equation ax square plus bx plus c? We represent it as a delta, value is b square minus 4ac. What is b square? What is b value? Minus 4 whole square, minus 4 into 2 into 3. Minus 4 whole square 16, 4 2s are 8, 8 3s are 24. So this is equal to minus 8, obviously it is less than 0. So the discriminant value of this quadratic equation is negative. We are getting a negative. Then obviously what are the roots? What are the roots? The roots are complex numbers or imaginary numbers, not real roots. Real roots కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఫార్ములా చూస్తే x is equal to minus b plus or minus root of b square minus 4ac by 2a ఉంటుంది కదా. ఈ b square minus 4ac వాల్యూ ఎక్కడ ఉంది? ఇట్ ఈస్ అండర్ రూట్ ఆఫ్ minus 8 అంటే ఇట్ ఈస్ నాట్ ఎ రియల్ నెంబర్. దట్స్ వై ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్. ఓకే, రైట్. లెట్ us see the another problem. Right, dear students, now take some third problem. కొద్దిగా కాంప్లికేటెడ్ గా ప్రాబ్లం ఉంటుంది, చూడండి. రైట్, write the quadratic polynomial whose sum of zeros is minus 3 and sum of the squares of the zeros is 17. Here one word used is quadratic polynomial అన్నాడు. సార్ ఏంటి సార్ ఇది quadratic polynomial? మీరు ఇంతవరకు quadratic equation అన్నారు, ఇప్పుడు quadratic polynomial అంటారు. ఏం లేదు, నథింగ్ ఇట్ ఇస్ దే. చూడండి, ax square plus bx plus c is equal to 0. This is called quadratic equation. ax square plus bx plus c. This is called quadratic polynomial. f of x is equal to ax square plus bx plus c. This is called quadratic function. That's all. Quadratic equation, quadratic polynomial, quadratic function. That's all different. So you have to find out ax square plus bx plus c, quadratic polynomial. So quadratic polynomial you have to find out. So ఇక్కడ ఏమి ఇచ్చాడు? డేటా ఏమి ఇచ్చాడు? What is the data given? Quadratic whose sum of the zeros, that is every quadratic polynomial will have 2 zeros at most, alpha and beta. Let us call the zeros of that quadratic or roots of that quadratic polynomial as alpha and beta. First data ఏంటి? Whose sum of the zeros is minus 3. That means alpha plus beta is equal to minus 3. Let us call it as an equation number 1. Second one, sum of the squares of the zeros. Sum of the squares of the zeros means what? You have to square these two zeros and their sum. That means alpha square plus beta square value is equal to how much? 17. Second equation. Okay. So now you have to find out the values of alpha and beta such that alpha plus beta is equal to minus 3 and alpha square plus beta square is equal to 17. ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ a square plus b square టైప్లో ఉందా? సో కెన్ ఐ రైట్ ఇట్ యాజ్ a square plus b square is equal to a plus b whole square minus 2ab. కెన్ ఐ రైట్ ఇట్ యాజ్? చూడండి, a square plus b square plus 2ab minus 2ab gets cancelled, a square plus b square, right? So alpha square plus beta square, I will write it as alpha plus beta whole square minus 2 times alpha into beta is equal to 17. Alpha plus beta value is how much? Minus 3 whole square minus 2 times alpha into beta is equal to 17. So this is equal to minus 3 whole square, this is 9, minus 2 into alpha beta is equal to 17. 2 alpha beta is equal to 9 minus 17. 2 alpha beta is equal to 9 minus 17 is equal to minus 12. Alpha into beta is equal to minus 6. So you know sum of the zeros and product of the zeros. You know sum of the zeros and product of the zeros. రెండు తెలుసుని. Then what is the quadratic polynomial? X square minus of alpha into beta x plus alpha into beta. This is a quadratic polynomial. We can say it as a polynomial means p of x.
So therefore P of x is equal to x square minus alpha plus beta value minus 3, already minus is there, plus 3x, alpha into beta value minus 6. This is the quadratic polynomial whose sum of the zeros is minus 3 and sum of the squares of the zeros is 17. అండర్స్టాండ్. సో ఇది మంచి ప్రాబ్లం. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3, ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6 వస్తుంది కదా, దాన్ని సెపరేట్గా ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తారు. డోంట్ ట్రై టు ఫైండ్ అవుట్ ది సెపరేట్లీ. హియర్ we don't want the roots, we want the quadratic polynomial. In the polynomial we required alpha plus beta, it is already given minus 3. We required alpha into beta value, that is we got minus 6. Don't try to find out this separately. Malli dani separate ga find out chese prayatnam chestaru. Don't find out. Okay. So this is our answer, x square plus 3x minus 6 is equal to 0. This is a quadratic polynomial. So let us go for next problem. Dear students, ee quadratic equations lo idoka manchi problem, మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి ప్రాబ్లం. చాలా ఈజీ ప్రాబ్లం ఇది, చాలా ఈజీ ప్రాబ్లం. ఇది చూసి మరేం కంగారు పడవద్దు, ఏఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ 3a మైనస్ ఎక్స్ ఏందా అని చెప్పి. ఫస్ట్ ప్రాబ్లమ్ని చదవండి, అర్థం చేసుకోండి. ట్రై టు అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లం క్లియర్లీ. ఇఫ్ 1 ఈజ్ ఏ జీరో ఆఫ్ ది పాలినామియల్, దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. మళ్ళీ ఏదో అనుకోబాకండి, క్వాడ్రాటిక్ పాలినామియల్, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కనిపిస్తుంది. సో ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. Then find the value of a value find out చేయమంటున్నాడు. ఓకే రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 ఈజ్ ఏ జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటే ఏంటి, క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ p ఆఫ్ x ఈజ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇఫ్ ఆల్ఫా ఈజ్ ఏ జీరో ఆఫ్ ది పాలినామియల్ మనకేమొస్తుంది? ఆ సబ్జెక్ట్ నేను ఆల్రెడీ చెప్పాను థియరీ పార్ట్లో. p ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 అంటే wherever x is there, if you substitute alpha value, then you have to get 0. Understand? So this is a zero of the polynomial. That is the meaning of this. Now we will see the solution. So what is the given polynomial? F of x is equal to ax square minus of 3a minus 1 into x minus 1. So this is a polynomial, quadratic polynomial, right? Here what is saying? 1 is the zero of this polynomial. That means p of 1 should be how much? 0. అంటే x ప్లేస్ లో ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ 1 యూ హ్యావ్ టు గెట్ 0. అంటే మీరు x ఎక్కడ సబ్స్టిట్యూట్ ఉంటే అక్కడ 1 సబ్స్టిట్యూట్ చేయండి. a ఇంటూ 1 స్క్వేర్ మైనస్ ఆఫ్ 3a మైనస్ 1 ఇంటూ 1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 0. దట్స్ ఆల్. 1 స్క్వేర్ వాల్యూ 1, a ఇంటూ 1 a, 1 ఇంటూ మల్టిప్లై చేసిన మనకి అదే వస్తుంది. 3a మైనస్ 1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. a minus 3a minus into minus plus 1 minus 1 is equal to 0. So plus 1 minus will get cancelled. A minus 3a. A minus 3a is equal to how much? Minus 2a is equal to 0. This implies a is equal to 0. Understand? A is equal to 0. Right. ఇది మీరు ఒక డౌట్ అడగవచ్చు. సార్ మీరు ఆల్రెడీ ఒక చెప్పారు కదా ఏ వాల్యూ 0 అవ్వకూడదు. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ కాబట్టి ఇక్కడ జస్ట్ ఈజ్ ఆస్కింగ్ ఏ వాల్యూ, దట్స్ ఆల్. ఏ వాల్యూ ఈజ్ 0. మన డెఫినేషన్లో, క్వాడ్రాటిక్ పాలినామియల్ డెఫినేషన్లో ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, బట్ హియర్ వీ గాట్ ఏ వాల్యూ ఈజ్ 0. ఓకే, దట్స్ ఆల్. సో ఏ వాల్యూ ఈజ్ అ వెరీ ఈజీ ప్రాబ్లం. ఓకే, సో అందరూ చేయగలిగినటువంటి ప్రాబ్లం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే ఆల్ఫా ఈజ్ ఏ జీరో ఆఫ్ దట్ పాలినామియల్, దెన్ p ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది అన్న విషయం మనం గమనిస్తే, మన థియరీ పార్ట్లో ముందు చెప్పినటువంటి కాన్సెప్ట్స్లో 0 అనగానే x ప్లేస్లో అది సబ్స్టిట్యూట్ చేస్తే దాని యొక్క పాలినామియల్ యొక్క వాల్యూ 0 అయిపోవాలి. ఓకే రైట్. సో ఏ వాల్యూ ఈజ్ 0. దట్స్ ఆల్. డియర్ స్టూడెంట్స్, ఈ మధ్య కాలంలో మనకి 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్లో స్టేట్ బోర్డు కానీ సిబిఎస్ఈ బోర్డు కానీ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ బాగా అడుగుతున్నాడు. అంటే ఏంటి? అనలిటికల్ రీజనింగ్ అంటే డైరెక్ట్గా అడగకుండా, అంటే ఒక 5-6 years బ్యాక్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండేవి. జస్టిఫై యువర్ ఆన్సర్, ఈజ్ ద రూట్ ఆఫ్ ది ఈక్వేషన్, ఈజ్ ద రూట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్, క్వశ్చన్ మార్క్, ఈజ్ ద రూట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్, ఇలాంటి థియరిటికల్ క్వశ్చన్స్ బాగా అడుగుతున్నాడు. ఓకే, ఇది తెలియాలంటే మీకు అసలు సబ్జెక్టు గురించి తెలిసి ఉండాలి.
సో జస్టిఫై యువర్ ఆన్సర్ అంటే వరకు చెప్పడం కాదు, ఈ 0 పాయింట్ ఈజ్ రూట్ ఆఫ్ దిస్, నో ఇట్ ఇస్ నాట్ ఏ రూట్ అంటాం కాదు. యూ హ్యావ్ టు జస్టిఫై యువర్ ఆన్సర్ అంటే అది ఎందుకు కాదు లేదా ఎందుకు ఎస్, ఇఫ్ ఇట్ ఇస్ ఎస్ వాట్ ఇస్ ద రీజన్, ఇఫ్ ఇట్ ఇస్ నో వాట్ ఇస్ ద రీజన్, దట్ యూ హ్యావ్ టు సే. సో సొల్యూషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ బాగా అడుగుతున్నాడు ఈ మధ్య కాలంలో, రీజనింగ్ టైప్లో రీజనింగ్ క్వశ్చన్స్ బాగా అడుగుతున్నాడు. దిస్ ఈస్ కమ్స్ అండర్ రీజనింగ్ క్వశ్చన్. ఓకే, నాట్ ఇస్ నాట్ డైరెక్ట్ క్వశ్చన్, రీజనింగ్. సో వాట్ ఇస్ ద ఈక్వేషన్ x square minus 0.4 is equal to 0. x square minus 0.4 is equal to 0. So what is the question is 0.2 a root of this equation. ఈ 0.2 అనేది ఈ ఈక్వేషన్ యొక్క రూటా అన్నాడు. మనం స్టార్టింగ్లోనే చెప్పాం అసలు ఒక నెంబరు ఒక ఈక్వేషన్కి రూటా కాదా అని ఎలా డిసైడ్ చేస్తావు, ఆ నెంబర్ తీసుకొచ్చి ఆ వేరియబుల్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వాలి. ఓకే, సాటిస్ఫై అంటే ఏంటి, ఈజ్ ఈక్వల్ టు 0 రావాలి. ఈజ్ ఈక్వల్ 0 అంటే 0, ఈజ్ ఈక్వల్ 5 అంటే 5, ఏదైతే అది సాటిస్ఫై అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ రావాలి. సరే ఇక్కడ ఏమి ఇచ్చాడు, 0.2 ఇచ్చాడు. చెక్ చేద్దాం, లెట్ us చెక్. విల్ సబ్స్టిట్యూట్ ఇన్ ప్లేస్ ఆఫ్ x we will substitute 0.2. చెక్ వెదర్ 0 వస్తుందో లేదో, లెట్ us చెక్. రైట్, సబ్స్టిట్యూట్ చేయండి. 0.2 x ఈజ్ ఈక్వల్ టు 0.2 ఇచ్చాడు. 0.2 హోల్ స్క్వేర్ మైనస్ 0.4. రైట్, 0.2 హోల్ స్క్వేర్ ఏమవుతుంది, 0.2 ఇంటూ 0.2 ఇట్ ఈస్ 0.04 మైనస్ 0.4. 0.04 మైనస్ 0.4 ఎంతైనా కావనండి, ఇది 0 అవుతుందా, అవ్వదు, నెవర్. 0.4 మైనస్ 0.4 అయితే 0 అవుతుంది, అదర్వైజ్ 0.04 మైనస్ 0.04 వాల్యూ ఈజ్ 0. డెఫినెట్లీ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ నాట్ 0. దేర్ఫోర్ ఇక్కడ జస్టిఫై యువర్ ఆన్సర్ అంటాడు. జస్టిఫై ఆన్సర్ అంటే నౌ యూ హ్యావ్ టు జస్టిఫై యువర్ ఆన్సర్. వాట్ యువర్ జస్టిఫికేషన్, సిన్స్ 0.2 does not satisfy x square minus 0.4 is equal to 0. Does not satisfy. Does not satisfy means 0.2 ఇందులో సబ్స్టిట్యూట్ చేసి నీకు 0 రావట్లేదు. Does not satisfy the equation. Therefore 0.2 is not a 0 or root of x square minus 0.4 is equal to 0. ఇది నీ ఆన్సర్. సో ఇది మంచి రీజనింగ్ టైప్ క్వశ్చన్. రీజనింగ్ క్వశ్చన్ కోసం ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ లాస్ట్ ఇయర్ 10th క్లాస్ మ్యాథ్స్ కానీ జరగల ఎగ్జామినేషన్ జరిగినట్టయితే ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తుంటాడు. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్ కాకుండా ఇలా థియరిటికల్గా ఉన్న క్వశ్చన్స్ కూడా అడుగుతుంటాడు. ఇలాంటి వాటి మీద మీరు బాగా దృష్టి పెట్టాలి. జస్ట్ సబ్స్టిట్యూట్ చేయడమే కాదు, దానికి రీజనింగ్ రాయాలి. సిన్స్ 0.2 డస్ నాట్ సాటిస్ఫై దిస్ ఈక్వేషన్ x స్క్వేర్ మైనస్ 0.4 ఈజ్ ఈక్వల్ టు 0. సో దేర్ఫోర్ 0 ఈజ్ నాట్ ఏ రూట్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అండర్స్టాండ్? సో ఇలాంటి మంచి థియరిటికల్ క్వశ్చన్స్, రీజనింగ్ ఉన్న క్వశ్చన్స్ కూడా మీద బాగా యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మోర్. ఓకే, సో లెట్ us see the next problem. Find the roots of the equation 1 by x minus 1 by x minus 2 is equal to 3 where x is not equal to 0, x is not equal to 2. ఇక్కడ క్లియర్గా చెప్పాడు x నాట్ ఈక్వల్ టు 0, x నాట్ ఈక్వల్ టు 2 అంటే నీ సొల్యూషన్స్ 0, 2 మాత్రం కాకూడదు. ఎందుకు కాకూడదు అంటే క్లియర్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ 0 తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ 1/0 minus 1/0 minus 2 is equal to 3. అసలు 1/0 is not a రియల్ నెంబర్. సో రియల్ నెంబర్స్లో 0తో డివిజన్ లేదు కాబట్టి అతను ముందే చెప్పాడు ప్రాబ్లంలో, అతను మిస్టేక్ తప్పు లేకుండా 0 కాకూడదు. ఇట్ షుడ్ నాట్ బి 0 అండ్ ఇట్స్ ఎక్స్ ఆల్సో షుడ్ నాట్ బి ఈక్వల్ టు 2. 2 కూడా కాకూడదు. ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 2 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, 1/2 మైనస్ 1/2 మైనస్ 2, 2 మైనస్ 2 ఎంత, 0 అవుతుంది. 1/0 మళ్ళీ 1 డినామినేటర్లో కింద 0 రాకూడదు. సో ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఎ రియల్ నెంబర్. దట్స్ వై హీ సెడ్ దట్ ఇట్ షుడ్ నాట్ బి 0 అండ్ సో ఇది అండర్స్టాండ్ చేసుకోవాలి ఎందుకు ఇచ్చాడు ఆ కండిషన్. కోర్స్ మన ప్రాబ్లం చేయడానికి అది అవసరం లేకపోయినప్పటికీ అసలు ఆ కండిషన్స్ ఎందుకు ఫ్రేమ్ చేశాడో, అదే ఆ కండిషన్ లేకపోతే మీరు 0 కావచ్చుగా 2 కావచ్చుగా అని అంటారు. ఓకే, సో ఇది కూడా మంచి ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది మ్యాక్సిమం 3 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ అడుగుతాడు. సరే, దీని యొక్క సొల్యూషన్ ఏంటో చూద్దాం. రైట్, సొల్యూషన్ 1/x minus 1/x minus 2 is equal to 3. రైట్, జనరల్గా మనం అందరం చేసే ప్రొసీజరే చేద్దాం. రైట్, సో ఏం చేద్దాం మనం, ఎల్సిఎం
ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ టూ, ఆబ్వియస్గా ఇక్కడికి ఎక్స్ మైనస్ టూ వస్తుంది, ఇక్కడికి ఎక్స్ వస్తుంది 3, రైట్. సో న్యూమరేటర్ విల్ ఓపెన్ ద బ్రాకెట్స్ అండ్ డినామినేటర్ క్రాస్ మల్టిప్లై చేద్దాం. సో ఎక్స్ మైనస్ టూ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 into x minus 2. Here we can get cancel, plus x minus x we can get cancel. So minus 2 is equal to 3x inside multiply cheyandi, 3x into x 3x square minus 3x into 2 6x, right. So take 2 minus 2 right hand side, so 3x square minus 6x plus 2 is equal to 0. So మనకి ఏమొచ్చింది, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది, రైట్. ఏమొచ్చింది, 3x square minus 6x plus 2 is equal to 0. సో అంటే ఇచ్చిన ఈ ఈక్వేషన్ని మనం సింప్లిఫై చేసుకొని ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని సాల్వ్ చేసుకోవడానికి మనకి ఆల్రెడీ మనం 4 మెథడ్స్ చెప్పాం. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, ఫ్యాక్టరైజేషన్ మెథడ్, కంప్లీటింగ్ ద స్క్వేర్ అండ్ ఫార్ములా మెథడ్. సో ఇందులో డోంట్ గో ఫర్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అండ్ కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్, డోంట్ గో ఫర్ దట్. సో ఇది ఎందుకంటే ఇది మామూలుగా 3 మార్క్స్ ప్రాబ్లమే. మీకు కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్లో చేయమంటేనే ఆ మోడల్లో చేయాలి, అదర్వైజ్ డోంట్ గో ఫర్ దట్ మెథడ్. ఓకే, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేయడానికి కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ కానీ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ కానీ పోకూడదు. ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మీకు డిఫికల్ట్గా ఫీల్ అయితే ఫార్ములా మెథడ్కి వెళ్ళాలి. ఓకే, సో ఇక్కడ మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేద్దాం. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఏం చేయాలి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత 3, ఇక్కడ కాన్స్టెంట్ ఎంత 2, 3 2s are 6 మల్టిప్లై చేయాలి. ఇప్పుడు మనం 6 యొక్క 3 2s are 6 యొక్క ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి, సచ్ దట్ అవి రెండు మల్టిప్లై చేస్తే 6 రావాలి, బట్ యాడ్ చేస్తే -6 రావాలి. చూడండి ఇక్కడ కొద్దిగా మీరు చూడండి, ఆలోచించండి. 3 2s are 6 మల్టిప్లై చేస్తే 6 రావాలి, యాడ్ చేస్తే -6 రావాలి. ఏమొస్తుంది, ఇప్పుడు 1 into 6 చేసామనుకోండి, 1 6 are 6, 1 plus 6 ఎంత 7 వస్తుంది. లేదు 2 3s are 6 వస్తుంది, 2 3 యాడ్ చేస్తే మాత్రం -6 రాదు. లేదు మీరు -2 -3 వేసినా 6 రాదు. సో ఇలా ఫ్యాక్టర్స్ రావటం కొద్దిగా మీకు డిఫికల్ట్ అనుకున్న సందర్భంలో ఏం చేయమని చెప్పాను మీకు గో ఫర్ ఫార్ములా మెథడ్. సో ఈజీ ఫార్ములా మెథడ్ చేద్దాం. ax square plus bx plus c is equal to 0. So here a value is 3, b value is -6, c value is 2. So what is your formula? X is equal to minus b plus or minus root of b square minus 4ac by 2a. So value substitute చేయండి. మైనస్ b ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ -6 రాసేసేనా డైరెక్ట్గా, ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ అంటే 36 minus 4ac, 4 into 3 into 2, 4 into 3 into 2 by 2a, that is equal to 6 plus or minus root of 36 minus 4 3s are 12, 24 by 6. This is equal to 6 plus or minus 36 minus 24. 36 minus 24 ఏమవుతుంది, 8 అవుతుంది. 36 minus 24 12 అవుతుంది, సారీ 12 by 6. దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ ఆర్ మైనస్ 12ని 4 3s రాసుకోవచ్చు. √4 అంటే 2 √3 రాసుకోవచ్చు, 2 √3 by 6. సో పైనుంచి 2 కామన్ తీసి క్యాన్సిల్ చేయొచ్చు, పైనుంచి 2 కామన్ తీసి కింద క్యాన్సిల్ చేస్తే 3 ప్లస్ ఆర్ మైనస్ √3 by 3. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. సో ఫైండ్ ద రూట్స్. వాట్ ఆర్ ద రూట్స్? వన్ రూట్ ఈజ్ 3 plus √3, అనదర్ రూట్ ఈజ్ 3 minus √3 by 3. ఓకే, ఇలా మనం సాల్వ్ చేయాలి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఎల్సిఎం తీయాలి, క్రాస్ మల్టిప్లై చేసేసుకుని ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నేను ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేద్దామని ప్రయత్నం చేశాను. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేస్తామంటే ప్రయత్నం చేస్తే అది కొద్దిగా డిఫికల్ట్ అనిపిస్తుంది నాకు. అండర్స్టాండ్, అంటే డైరెక్ట్గా ఫ్యాక్టర్స్ అనేది రావట్లేదు, కొద్దిగా డిఫికల్ట్ అవుతుంది కాబట్టి నేను ఫార్ములా మెథడ్లోకి వెళ్ళాను. ఓకే, సో మీరు కూడా ముందు ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో వస్తుందేమో ట్రై చేయాలి. రాలేదు, కొద్దిగా డిఫికల్ట్ ఉందంటే మరి డైరెక్ట్ ఫార్ములా మెథడ్ ఉంది. సో ఫార్ములా మెథడ్లో చేసాము. దీస్ ఆర్ ద రూట్స్ ఆఫ్. సో ఇది కూడా మంచి ప్రాబ్లం, నీకు 3 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ అడగటానికి ఛాన్స్ ఉన్నటువంటి ఫార్ములా. సో దీనికి సొల్యూషన్ రాసేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఇలా ఫార్ములా మెన్షన్ చేసి అది బాక్స్లో పెట్టుకుంటే
నీకు మార్కులు రావడానికి కూడా మంచి ఛాన్స్ ఉంది. ఇలా డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయకూడదు. కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఇలా డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేస్తారు. ఇలా డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే మాత్రం మీకు ఒక హాఫ్ మార్క్ కానీ 1 మార్క్ కానీ తీసేస్తారు. ఇలా ఫార్ములా రాసి దాన్ని బాక్స్లో పెట్టేస్తే మీకు చాలా చక్కగా ఉంటుంది. ఓకే, సో ఐ హోప్ దట్ దిస్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ సొల్యూషన్. ఓకే, సో విల్ గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం. మై డియర్ స్టూడెంట్స్, let us see this problem. Find the roots of 5x square minus 6x minus 2 is equal to 0 by the method of completing the square. అంటే అతను ఏ మెథడ్ కావాలో క్లియర్గా మెన్షన్ చేశాడు. ఏంటది? ఏ మెథడ్లో? కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్లోనే కావాలి సొల్యూషన్. సో ఇది ఆబ్వియస్గా మంచి ఇంపార్టెంట్ ప్రాబ్లం. 4 మార్క్స్కి అంటే మ్యాక్సిమం ఎంత హైయెస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో ఎంత హైయెస్ట్ 2 మార్క్స్ ఉంటాయో అంత దానికి ఇవ్వదగ్గ క్వశ్చన్ ఇది. సో లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ కింద వస్తుంది ఇది. రైట్, సో లెట్ us గో ఫర్ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ఈక్వేషన్ 5x స్క్వేర్ మైనస్ 6x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ సొల్యూషన్కి ఇట్స్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీనికి 2 సొల్యూషన్స్ ఉంటాయి, మనకు తెలిసిన విషయమే. దీన్ని మనం అతను కోరుకున్నట్టుగానే what he required is completing the square method, as we'll do. First of all, I told already x square coefficient must be 1. It must be 1. If it is 1, it will be very easy. How to make it as 1? So x square coefficient, how to make it as 1? It is already 5. How to make it as 1? If you divide with 5, then 5 will get cancelled, it will become 1. So whatever the operation you will do, you have to do throughout the equation. So by 5 divided by 5 divided by 5 divided by 5. సో ఇక్కడ ఏమవుతుంది మనకి? ఎక్స్ స్క్వేర్ మైనస్ 6/5x మైనస్ 2/5 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఈస్. సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 చేసుకోవాలి. రైట్, చేసుకో. తర్వాత ఏమని చెప్పాను నేను? ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టెంట్ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళండి. దిస్ ఈజ్ ద సెకండ్ వన్. 6/5x ఈజ్ ఈక్వల్ టు 2/5. సో దిస్ ఈజ్ ద సెకండ్ స్టెప్. సో ఇప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ క్వాంటిటీని మీరు ఇదర్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఆర్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ మీకు 2 టర్మ్స్ ఉంటాయి. ఏంటవి? a స్క్వేర్ మైనస్ 2ab టర్మ్ ఉంది. మీరు యాడ్ చేయాల్సింది ప్లస్ బి స్క్వేర్ టర్మ్. సో చూడండి, దీన్ని ఎలా చేస్తాను నేను? a స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత? x ఇంటూ దీన్ని చూడండి, నేను 3/5 రాయొచ్చా? సరిపోతుందా? చూడండి, 2 3s are 6, 6/5x సరిపోతుందా? జస్ట్ ఏం లేదు, నేను 6/5xని 2 ఇంటూ x ఇంటూ 3/5గా రాసాను. 3 ఫ్యాక్టర్స్గా రాశాను. ఎస్, ఏ స్క్వేర్ మైనస్ 2ab. మీకు ఇంకా ఏం టర్మ్ నెక్స్ట్? వాట్ టర్మ్ ఈజ్ రిక్వైర్డ్ టు మేక్ ఇట్ యాజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్? అంటే ప్లస్ బి స్క్వేర్ కావాలి. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 3/5 plus 3/5 whole square, that is equal to 2/5 plus 3/5 whole square. That's all. That means you have added 3/5 whole square on both sides to make it as a complete square. To make it as a complete square. Now చూడండి, కరెక్ట్గా ఫార్ములా టైప్లో ఉందా? ఇట్ ఇస్ టేక్ ఏ ఫార్ములా టైప్. a square minus 2ab plus b square, where a value is x, b value is 3/4. So this is nothing but how much? a minus b whole square. a minus b whole square is equal to 2/5 plus 9/25. So this is called completing the square. So made it a completing the square method. Okay, so next we will see that inkemundi. So we have to simplify. Almost the problem is over. So 75% of the problem is simplify cheyatame. Right, x minus 3/5 whole square. So here LCM is 25. 25 here it becomes 10 plus 9. So this is equal to x minus 3/5 whole square is equal to 19/25. So this is x minus 3/5 is equal to plus or minus square root of 19/25. So this is equal to square root of 19/5 plus or minus. So x is equal to 3/5 plus or minus root 19/5. So x is equal to 3 plus or minus root 19/5. So these are your solutions.
అండర్స్టాండ్? సో క్లియర్? సో ఇది మంచి ఇంపార్టెంట్ ప్రాబ్లం. మీకు ఆబ్వియస్గా డెఫినెట్గా ఇది మీకు 4 మార్క్స్ కానీ 3 మార్క్స్ కానీ హైయెస్ట్ మార్క్స్ కానీ ఇస్తాడు. సో ఇక్కడ ఇంకొకసారి చెప్తున్నాను, మనం చేసుకోవాల్సింది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని 5x² - 6x - 2 = 0. ఫస్ట్ x² కోఎఫిషియంట్ని 1 చేసుకోవాలి, దట్స్ వై 1 చేసుకున్నాను. తర్వాత కాన్స్టెంట్ టర్మ్ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళాను. తర్వాత ఈ -6/5xని -2ab టర్మ్గా రాసుకోవటమే ఇంపార్టెంట్. ఇది ఒక్కటే కొద్దిగా జాగ్రత్తగా చేసుకుంటే, ఇక్కడ 3/5 అంటే ఇది బి టర్మ్ అనమాట. బి అంటే b² కావాలి మనకి, a² - 2ab + b². ఈ 3/5 హోల్ స్క్వేర్ టర్మ్ సేమ్ టర్మ్ ఐ యాడెడ్ ఆన్ బోత్ సైడ్స్, కంపల్సరీ యాడ్ చేయాలి. సో నౌ ద లెఫ్ట్ హ్యాండ్ బికమ్ కంప్లీట్ స్క్వేర్, a² - 2ab + b², a - b హోల్ స్క్వేర్. సో 2/5 + 9/25, సో దట్ ఈజ్ ఈక్వల్ టు, so LCM 25, so 19/25 simplify cheste plus or minus √19/5. So you have got 2 solutions. So the solution set and rasesi 3 + √15/9 comma 3 - √19/5 raseste problem mattam complete avutundi. So I hope that this you understand this solution. Okay, so let us go for next solution, next problem. Right, my dear students, one problem చూడండి. Find the roots of the quadratic equation 2x² + x - 4 = 0 if they exist by the method of formula method అన్నాడు. క్లియర్గా మెన్షన్ చేశాడు. మనకి ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా ఫార్ములా మెథడ్లోనే చేయాలి. సో ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కానీ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ కానీ చేయకూడదు. రైట్, సొల్యూషన్ రాసేస్తాను ఈజీగా. రైట్, 2x² + x - 4 = 0. వాట్ ద జనరల్ ఫార్మ్? ax² plus bx plus c is equal to 0, a value 2, b value 1, c value -4. Right. So మనకు తెలిసిందిగా ఫార్ములా ఏంటి? x is equal to -b plus or minus root of b² - 4ac by 2a. So that is equal to -b అంటే -1 plus or minus root of b² అంటే 1, 1² 1 minus 4ac, 4 into 2 into -4 by 2a, 2 into 2, a value 2, right? So this is equal to -1 plus or minus root of 1 plus 4 2s are 8, 8 4s are 32 by 2 2s are 4, that is -1 plus or minus root of 33, 32 plus 1, 33 by 4. Okay, so therefore what are your solution set? So solution set is equal to -1 plus √33 by 4, comma -1 minus √33 by 4. Okay, so these are the 2 solutions. Okay, so ఇది ఫార్ములా మెథడ్లో అన్నాడు. డైరెక్ట్గా క్వాడ్రాటిక్ టర్మ్, లీనియర్ టర్మ్, కాన్స్టెంట్ ఇచ్చాడు. జనరల్ ఫార్మ్ రాసుకున్నాను, ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ రాసుకున్నాను. ఫార్ములా అనేది కంపల్సరీగా రాసుకొని దాన్ని మీరు ఒక బాక్స్ లాంటి దాంట్లో పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. బాక్స్ లాంటి దాంట్లో మెన్షన్ చేస్తే చాలా బాగుంటుంది. సో అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసిన √b² - 4ac by 2a. సో ఇక్కడ వచ్చేసరికి మనకి √33 వచ్చింది. √33 is not a perfect square, కాబట్టి అలానే వదిలేసేయండి √33ని. సో దేర్ఫోర్ ద సొల్యూషన్ సెట్ ఈస్ ప్లస్ తీసుకుంటే ఒక సొల్యూషన్, మైనస్ తీసుకుంటే ఒక సొల్యూషన్. సో ఇది కూడా మంచి 2 మార్క్స్ ఇవ్వడానికి ఆస్కారం. ఈ మోడల్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీకు టెక్స్ట్ బుక్లో చూసుకోండి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్నీ ప్రాక్టీస్ చేయండి ఇలాంటి ఈ మోడల్లో. ఫార్ములా మెథడ్ అంటే ఫార్ములా మెథడ్, కంప్లీటింగ్ ద స్క్వేర్ అయితే కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్స్. ఇవన్నీ మీరు చేసేటప్పుడు ఏం చేయాలంటే టెక్స్ట్ బుక్లో ఫార్ములా మెథడ్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఒకసారి చేసేసుకున్నారనుకోండి, దాని మీద మీకు మంచి గ్రిప్ వస్తుంది. అలాగే కంప్లీటింగ్ ద స్క్వేర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎక్సర్సైజ్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు చేస్తే మీకు ఒక మంచి గ్రిప్ వస్తుంది. ఓకే, సో సొల్యూషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, సో లెట్స్ గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం. రైట్, మై డియర్ స్టూడెంట్, చూడండి ఈ ప్రాబ్లం. వాట్ ఈస్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ హూ సమ్ ఆఫ్ జీరోస్ ఈస్ -3/2 అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఈస్ -1. చూడండి ఇది డైరెక్ట్గా సొల్యూషన్, చాలా ఈజీ సొల్యూషన్. What is the quadratic polynomial whose roots are alpha and beta? What is the quadratic problem? F of x is equal to x² minus of alpha into beta x plus alpha into, చూడండి ఏం లేదు, క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే p of x రాస్తావు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఈజ్ ఈక్వల్ టు 0 రాస్తావు, క్వాడ్రాటిక్ ఈ ఫంక్షన్ అంటే f of x అని రాస్తావు. సో ఇక్కడ చూడండి డైరెక్ట్గా రాసేస్తాను, x² మైనస్ సమ్ ఆఫ్ ది జీరోస్ ఇచ్చేసాడు, సమ్ ఆఫ్ ది జీరోస్. చూడండి క్విక్గా చెప్పేస్తాను, సమ్ ఆఫ్ ది జీరోస్ ఎంత ఇచ్చాడు? -3/2x
ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? -1 ఇచ్చాడు. అయిపోయింది ప్రాబ్లం. x² + 3/2x - 1. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. దట్స్ ఆల్. x² + 3/2x - 1 = 0. సో ఇది రావాలంటే మీకు ఫార్ములా కావాలి. సో ఇది మీకు ఆబ్జెక్టివ్ బిట్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. రైట్. ఇక అదే మీరు సొల్యూషన్గా మామూలుగా డిస్క్రిప్టివ్గా 1 మార్క్ కానీ 2 మార్క్స్ కాల్ చేయాలంటే లెట్ ఆల్ఫా అండ్ బీటా బీ ద roots of the quadratic polynomial given that alpha plus beta is equal to -3/2 and alpha into beta is equal to -1 అని స్టెప్స్ అని రాస్తావు. అదే మీకు 1 మార్క్ హాఫ్ మార్క్ బిట్గా ఇస్తే మాత్రం ఇలా టక డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసేసి చేయాలి. ఓకే, దట్స్ ఆల్. థ్యాంక్ యూ.